బైబిల్ అంతట్లో కూడా సెపరేషన్ అనే మాట ప్రతిసారి కనబడుతుంటుంది మనకు. జనాంగాలను దేవుడు వేరు చేయడం, మనస్తత్వాలను వేరు చేయడం, శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు. బైబిల్లో ఎన్నో సంఘటనల్లో వేరు చేయుట అనే ప్రక్రియ మనకు కనబడుతుంది. ఈ ప్రక్రియ మొట్టమొదటిగా ప్రారంభమైంది ఎక్కడ అంటే, వెలుగు కలుగునుగాక అని పలికిన వెంటనే వేర్పాటు కూడా జరగాలి. అంటే యేసు ప్రభువుని రక్షకునిగా మనం స్వీకరించిన మరుక్షణమే మనము ఈ లోకమునకు వేరై రక్షణ పొందుతున్నాం. అక్కడ వేర్పాటు అనేది జరగాలి, సెపరేషన్ అనేది జరగాలి. ఏ రోజైతే నువ్వు వెలుగునకు నీ హృదయంలో చోటునిచ్చావో ఇక చీకటి సంబంధులతో నీకు సంబంధము లేదు. అంటే పాపపు క్రియలతో ఇక నీకు సంబంధము లేదు. తెగతెంపులు చేసుకుంటున్నాం. యేసుని నమ్ముకోవడం ద్వారా, యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించడం ద్వారా ఇక ఈ లోక మర్యాదలను మనము అనుసరించము. అంతకు మునుపు అజ్ఞానంగా చేసిన పనులతో ఇక మనము ఏమాత్రం సంబంధం లేకుండా బ్రతకాలి. ఆ వేర్పాటు అనేది జరగాలి. అపోస్తల కార్యంలో పేతురు ప్రసంగం చేస్తూ అంటాడు, మొట్టమొదటి ప్రసంగంలో, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. రక్షణ పొందడానికి మొట్టమొదటి మెట్టు మూర్ఖులకు ఈ తరము వారికి వేరు కావాలి. వేరు కావడం అంటే యేసు ప్రభువుని నమ్ముకోగానే మొత్తం ఊరు బయటకు వెళ్ళిపోయి ఎక్కడో అడవిలో ఒక గుడేసుకొని లేదా గుడిసేసుకొని జీవించడం కాదు, లేదా అడవిలోనికి వెళ్ళి సన్యాసుల్లాగా బ్రతకాలని కాదు దేవుని ఉద్దేశం. వేరుపడడం అంటే అర్థం ఏంటి? ఈ లోకస్తుల యొక్క ఆలోచనల్లో కానీ, లోకస్తుల యొక్క పాపపు క్రియలలో కానీ మనం ఇక ఏమాత్రము పాలిభాగస్తులము కాకూడదు. మనుషులతో మాట్లాడొద్దని కాదు, మనుషులతో స్నేహం ఉండకూడదని కాదు, మనుషులు చేసుకునే కొన్ని శుభకార్యాలకు వెళ్ళకూడదని కాదు అర్థం. చాలా మంది అపార్థం చేసుకున్నారు ఈ లేఖనాన్ని. రక్షింపబడిన తరువాత ఇక ఏ అన్యుల కుటుంబంలోనికి వెళ్ళొద్దు, రక్షింపబడిన తరువాత అన్యులు ఏదైనా శుభకార్యాలకు పిలిస్తే వెళ్ళకూడదు, రక్షింపబడిన తరువాత ఒక అన్యునితో కూర్చొని భోజనం చేయకూడదు. ఇలాంటి అనేకమైన అనవసరమైన కట్టుదిట్టాలు కొంతమంది తెలియక బోధించారు. దేవుని వాక్యం దాన్ని వ్యతిరేకించట్లేదండి. యేసు ప్రభువే పాపులతో కూర్చొని భోజనం చేశాడు. పౌలు ఒక సందర్భంలో అంటాడు, మనం అన్యులతో సాంగత్యం చేయొద్దు అని అంటే మనం వాళ్ళతో కూర్చొని తినకూడదు, వాళ్ళని గుర్చి వాళ్ళని మన మందిరాలకు కూడా రానివద్దు, మన ఇంట్లోనికి వాళ్ళు రానివద్దు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని కాదు. అలా చేయాలనుకుంటే మీరు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. మరి ఎక్కడ చూసినా అన్యులే కదా. ఒకవేళ అన్యులను కలవడము మాట్లాడడమే పాపం అనుకుంటే ఈ భూమిని మీరు విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. పౌలు యొక్క ఉద్దేశం అది కాదు. మనం అన్యులతో మాట్లాడకపోతే, అన్యులను గురించి వారి దగ్గరతో వారికి సహవాసం చేయకపోతే వారికి ప్రభువుని పరిచయం చేసే అవకాశమే ఉండదు. సో ఇక్కడ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే, దేంట్లో మనము సెపరేషన్ అనేది కనబడాలి? మన క్రియలలో, మన ప్రవర్తనలలో అన్యజనుల యొక్క పాపముతో మనం ఏమాత్రము ఏకీభవించకూడదు. వాళ్ళు చేస్తున్నారు కదా ఇలా, వీళ్ళు చేస్తున్నారు కదా ఇలా అంటే వాళ్ళు చేయొచ్చు, కానీ మనం వెలుగులోనికి వచ్చాం కనుక మనం ఇక చీకటి క్రియలు చేయడానికి వీల్లేదు. వారి నడక సరిగ్గా లేదు, వాళ్ళు అలా నడవట్లేదు సరిగ్గా, కాబట్టి నేను కూడా వాళ్ళతో కలిసి నడుస్తానంటే కుదరదు. నీ జీవితం వెలుగులో నడిచినట్టుగా ఉండాలి. వారు చీకట్లో నడుస్తున్నారు, ఎక్కడెక్కడ అడుగులు వేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి నడిచి అదే చీకట్లో అడుగులు వేయకూడదు. నీ ప్రవర్తనలో, నీ ఆలోచన విధానములో, నీ నిర్ణయాలలో, నీ క్రియలలో తేడా కనబడుతూ ఉండాలి. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలిస్తూ ఉండాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను అన్నదానికి నీ క్రియల్లో కనబడాలి. నీ ఆలోచనలో, నీ యొక్క అనుదిన జీవిత చర్యలలో కూడా నీవు దేవుని బిడ్డవు అన్న ప్రత్యేకత నీలో కనబడాలి.